ప్రపంచం ఊపిరి ఆడకుండా పీక నొక్కేస్తుంటే అలాంటి టైమ్స్ లో కూడా ఎలా బతకాలో చూపిస్తుందండి చైనా. ఇప్పుడు ఇండియా నిజంగా చైనాని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు ఇండియా పరిస్థితి కూడా ఇదే అవుతుంది. అమెరికా కుతంత్రాలు, చైనా ఎత్తుగడలు ఇవన్నీ కూడా మన ఇండియా నేర్చుకోవాల్సిన పాఠాలు. మనం కూడా కుతంత్రాలు, కుట్రలు చేయాలని కాదు, ఇలాంటి వాటి నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలని. మనందరికీ తెలుసు చైనా ఎదుగుదలను ఆపడానికి అమెరికా ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో. టారిఫ్లని, వాళ్ళ టెక్నాలజీ కంపెనీస్ మీద, వాళ్ళ ఫార్మా కంపెనీస్ మీద, వాళ్ళ చిప్స్ కంపెనీస్ మీద, ఇలా ప్రతి దాని మీద అమెరికా శాంక్షన్స్ వేస్తుంది, టారిఫ్లు పెంచేస్తుంది. కానీ అమెరికా బెదిరించినట్టు చైనా ఏమైనా బెదిరిస్తుందా? లేదు. సైలెంట్ గా మీరు పీక బిగిస్తే నా ఊపిరాగే లోపు మీకు కూడా ప్రాణం పోయేలా చేస్తానని చెప్తోంది. గాని బయటికి ఎక్కడా కూడా భయపడుతున్నట్టయితే కనిపించట్లేదు. మీకు తెలుసా అండి, 2026 నుంచి 2030కి చైనా ఒక 5 సంవత్సరాల ప్లాన్ క్రియేట్ చేసింది. ప్రపంచం మొత్తం చైనాకి తలుపులు మూసేస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల్లో చైనా ప్రపంచంతో మాకు సంబంధం లేకుండానే బతకగలం అనే స్టేట్మెంట్లు ఇస్తుంది. ఒకానొక ఇంటర్వ్యూలో చైనా తాలూకా విదేశాంగ మంత్రి ఏమన్నారో తెలుసా? అమెరికా పుట్టక ముందు నుంచి మేమున్నాం, 5000 సంవత్సరాలుగా చైనా స్వతంత్రంగా బతుకుతోంది. ఇవాళ అమెరికా మమ్మల్ని ఆపాలని ట్రై చేస్తే వాళ్ళు మమ్మల్ని స్లో చేస్తారేమో, కానీ ఆపే ప్రసక్తే లేదని చెప్తోంది. మరి మన ఇండియా పరిస్థితి, అమెరికా తుమ్మితే మనకు జ్వరం, అమెరికా దగ్గితే మనకు బీపీ. ట్రంప్ గారు ఒక్క ట్వీట్ తో మన స్టాక్ మార్కెట్ ని అల్లకల్లోలం చేయగలడు. చైనా కనుసైగతో కంప్లీట్ గా మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని నిమిషాల్లో ఆపేయగలదు. మరి మన ఇండియా డెవలప్ అవుతోంది, ఆత్మనిర్భర్ భారత్ అని ఇన్ని మాటలు వింటుంటే మరి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఇండియా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? చైనా దగ్గర నుంచి. చైనా వాళ్ళు టెక్నాలజీని వాళ్ళ కంట్రీలోనే ప్రిపేర్ చేస్తున్నారండి. చైనా అందరికీ అమ్ముతోంది, చీప్ గా వస్తువులు ఇచ్చేస్తుంది అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు చైనా తాలూకా బయర్స్ చైనాలోనే ఉంటున్నారు. ఆ దేశ రక్షణ కోసం స్పీడ్ ని కాస్త వెనక్కి పెడుతుంది. స్పీడ్ గా పెరగకపోయినా పర్వాలేదు గానీ ఇంకొకరి చేతిలోకి మనం లొంగకూడదని అనుకుంటుంది. ఇది ఇండియాకి ఖచ్చితమైన అవసరం. ఇవాళ రష్యా మనకి సాయం చేస్తుంది కనుక క్రూడ్ ఆయిల్ విషయంలో మనం ఇవాళ కాస్త హాయిగా ఉన్నాం. లేదంటే పెట్రోల్ రేట్ 200 300 ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుసా అండి, అమెరికా తలుచుకుంటే రష్యన్ ఆయిల్ లేకపోతే మన ఇండియాని ఎంత దారుణంగా చూస్తుందో నేను ఈ వీడియోలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా నుంచి అన్ని వస్తువుల్ని తక్కువ రేట్కి ఎక్స్పోర్ట్ చేసుకుంటూనే ఇండియా మా మీద ఎక్కువ టారిఫ్లు వేస్తోందంటూ ఇండియా మీద అడిషనల్ గా 50% టారిఫ్లు వేశారండి ట్రంప్ గారు. దీనివల్ల మన మార్కెట్లు ఎంత ఇబ్బంది పట్టాయో మీకు తెలుసు. మరి ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్న అమెరికాని చైనా ఎలా ఎదుర్కొంటోంది? చైనా తలక వెన్ను విరిచేలాగా అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా చైనా తలక పీక పట్టుకుని ఊపిరాడకుండా చేసే ప్రయత్నాలు 1 2 కాదు. మరి చైనా ఎలా నిలబడిందంటే 1 సెమీ కండక్టర్స్, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3 బ్యాటరీస్, 4 క్లీన్ ఎనర్జీ. ఇది చాలా చాలా సింపుల్ ప్లాన్ చైనా వాళ్ళు చేస్తున్నది. ఇక్కడ మనం 4 విషయాలు మాట్లాడుకున్నామండి. సెమీ కండక్టర్స్ గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, బ్యాటరీస్ గానీ, క్లీన్ ఎనర్జీ గానీ ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. వాటిని చైనా సొంతంగా ప్రిపేర్ చేసుకుంటోంది. ప్రపంచం మీద ఆధారపడకుండా చోక్ పాయింట్స్ అంటారు. అంటే మనం పీక పట్టుకుంటే ఎలా ఇబ్బంది పడతామో, ఒక వ్యాపారానికి కొన్ని చోక్ పాయింట్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తుంది. మీకు తెలుసా అండి, చైనా మీద అమెరికా చాలా డిపెండ్ అవుతుంది. ఎంత డిపెండ్ అవుతుంది అంటే చైనా నేను పని చేయను అంటే అమెరికా పస్తులు ఉండాల్సిన పరిస్థితి. మరి అలాంటి టైంలో చైనాని భయపెట్టి పని చేయిద్దామని చూస్తున్నారు. కానీ చైనా ఏం చేస్తుందో తెలుసా? అమెరికా ఆయు పట్టు మీద దెబ్బ కొడుతుంది. రేర్ ఎర్త్ మెటల్స్, ఇవాళ రేపు బళ్ళు నడవాలంటే ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉండాల్సిందే. కంప్లీట్ గా ఎక్స్పోర్ట్స్ మీద కంట్రోల్ తీసుకుంటుంది. ఎంత దారుణం అంటే ఈవీ వెహికల్స్ రేపు పొద్దున్న రావాలి అంటే చైనా ఊపిరాడితేనే అవి బయటకు వస్తాయి. ఇప్పుడు చచ్చినట్టు పీక పట్టుకున్న అమెరికా మళ్ళీ అది వదలాల్సి వస్తుంది. ఇక్కడ ఈ పీక పట్టుకోవడం, ఊపిరాడకుండా చేయడం అనే మాట ఇన్నిసార్లు ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? రేపొద్దున్న ఇండియా పీక కూడా అమెరికా పట్టుకుంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. రష్యా సాయం గాని మనకు లేకపోతే, రేపొద్దున్న చైనా నుంచి కనుక మనం హెల్ప్ తీసుకోకపోతే, అఫ్ కోర్స్ చైనా నుంచి హెల్ప్ అంటే మనం కాస్త ఎప్పుడు భయపడాల్సిన విషయమే. కానీ ప్రస్తుతానికి అమెరికా కదుపుతున్న పావులు చూస్తుంటే ఇవి చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయండి. ఇప్పుడు చైనా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం నేషనల్ సెక్యూరిటీ ఇంప్రూవ్ అయ్యే విధంగా, డిపెండెన్సీ తగ్గే విధంగా చూస్తున్నారు. చైనా స్పీడ్ గా పెరగకపోయినా పర్వాలేదు, అమెరికా మీద లేదంటే ప్రపంచ టెక్నాలజీ మీద డిపెండెన్సీ తగ్గించుకొని స్వతంత్రంగా
విపరీతంగా పెరగడానికి ట్రై చేస్తుంది. ఇవాళ మనం చాలా ధీటుగా చెప్పగలమండి, మనమే కాదు ప్రపంచం అంతా నొక్కి వక్కాడించగలదు, చైనా టెక్నాలజీ అమెరికా టెక్నాలజీ లేకపోయినా బతకగలదు అని. అమెరికాకి ప్రతి విషయంలో పోటీగా వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, సెమీ కండక్టర్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు. కానీ చైనా ఎక్కడ డిపెండ్ అవుతుంది? రష్యా క్రూడ్ ఆయిల్ మీద, మన ఇండియా లాగే. సో అందుకే ఇప్పుడు చైనాని అలాగే ఇండియాని అమెరికా ఈ క్రూడ్ ఆయిల్ విషయంలో దెబ్బ కొట్టాలని చూస్తోంది. అంతేకాకుండా అమెరికా తాలూకా ప్రొడక్ట్స్ అన్ని కూడా పెద్ద దేశాలైన మన రెండు దేశాలకి అమ్మాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా సోయాని చైనా వాళ్ళు కొంటారండి. ఎందుకో తెలుసా? వాళ్ళ తాలూకా పందుల పెంపకం కోసం. తిరిగి ఆ పందులను ఏం చేస్తుంది తెలుసా? చైనా అమెరికాకి పంపిస్తుంది. కానీ మన ఇండియాకి ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్న అయితే వస్తుంది. ఏంటి అంటే అమెరికా వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా సోయా తీసుకోండి, మా సోయా కొనండి అని చెప్పి. ఇక్కడ చాలా ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే అమెరికా తాలూకా సోయా అంతా కూడా జన్యు మార్పిడి జరిగిపోయింది. ఈ జన్యు మార్పులు జరిగిన పదార్థాలు ఏవి తిన్నా అనారోగ్యాలు గ్యారంటీగా వస్తాయండి. ఇప్పటికే షుగరు బీపీ సర్వసాధారణం అయిపోయింది అందరిలో. మీకు తెలుసా, గడిచిన 30 సంవత్సరాలుగా చైనా కంటిన్యూస్ గా ప్రతి 5 సంవత్సరాలకి ఒక ప్లాన్ తెచ్చుకుంటుంది. ఏంటి? అమెరికాని ఖచ్చితంగా దాటాలని, అలాగే అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలని. ఇదే క్రమంలో వీళ్ళు ఎంత స్వార్థంగా పనిచేస్తున్నారు అంటే ఒకవేళ నిజంగా విషమ పరిస్థితే వస్తే బిజినెస్ ఆగకుండా జరగడానికి అందరితోని సజావుగా సాగాలని చూస్తున్నారు. కానీ అది డిసైడ్ చేసేది ఆ కంపెనీ తాలూకా దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న స్టేట్ పార్టీ తాలూకా డైరెక్షన్ మీద మాత్రమే పనిచేస్తుందండి. సో ఇక్కడ చైనా స్లోగా పెరిగినా పర్వాలేదు, స్టడీగా ఉన్నా పర్వాలేదు, పెద్దగా గ్రోత్ రాకపోయినా పర్వాలేదు, కానీ సెల్ఫ్ రిలయంట్ అనేది చైనాకు ఉండాలని, ఎస్పెషల్లీ అవుట్ సైడ్ ప్రెజర్స్ ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఇది ఒక ప్లాన్ మాత్రమే కాదండి, ఎకనామిక్ డిఫెన్స్ స్ట్రాటజీ అంటారు. మనం ఇక్కడి నుంచి ₹1,00,00,000 సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న ₹1,00,00,000 పోకుండా ఉంటే చాలు, మనం ప్రశాంతంగా ఉండగలం. ఇదే సిద్ధాంతాన్ని చైనా అవలంబిస్తోంది. ఇక్కడ చైనా డబ్బుతో కాదండి, కొన్ని కోడ్స్ తో, కొన్ని చిప్స్ తో లోకల్ గా బయింగ్ ని జనరేట్ చేస్తూ టెక్నాలజీని, సెక్యూరిటీని, కన్జంప్షన్ ని క్లియర్ గా ఉపయోగిస్తుంది. అమెరికా కౌంటర్ చేసినా కూడా చైనా ఒక ప్లాన్ తో వస్తుందండి. ముందు సెక్యూరిటీ, తర్వాతే మా ఎకానమీ అంటోంది. చైనా ఎక్కడ కూడా అమెరికా ప్రజలకి తలొగ్గట్లేదు. ఫ్యాక్టరీల నుంచి ఫైర్ వాల్స్ వరకు చైనా ప్రతి దగ్గర కంట్రోల్ చేస్తుందండి చిప్స్ ని, కన్స్యూమర్స్ ని. ప్రపంచం డోర్ క్లోజ్ చేస్తే ఆఖరికి చైనా వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ఇంట్లోనే తయారు చేస్తానంటుంది, కానీ మిగిలిన వాళ్ళ దగ్గర దేహి అనడానికి సంకోచిస్తోంది. మరి చైనా మీద వస్తున్న శాంక్షన్స్ కి ఆన్సర్ ఏంటండి? ఖర్చు తగ్గించుకోవడం, కన్స్యూమర్స్ ని పెంచడం, ఎకానమిక్ డిఫెన్స్ ని మరి కాస్త స్ట్రాంగ్ చేయడం, ఇది చేస్తోంది. సో చైనా తాలూకా 15వ 5-year ప్లాన్ 2026 నుంచి 2030కి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీని ఇన్బిల్ట్ చేస్తున్నారు కంట్రీలోనే. అదే టెక్నాలజీని ఉపయోగించి వాడాలి తప్పితే బయట దేశ టెక్నాలజీని వాడట్లేదు. చైనాలో చాలా టెక్నాలజీ బయట దొరకదు, బయట టెక్నాలజీ చైనాలో పనిచేయదు. ఎకానమీ తాలూకా స్పీడ్ కన్నా దేశం తాలూకా రక్షణే ప్రధాన పాత్ర పోషించే విధంగా చైనా ముందుకెళ్తోందండి. ఇప్పుడు ప్రపంచమంతా ముందుకెళ్తున్న దిశల్లో సెమీ కండక్టర్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, బ్యాటరీస్, క్లీన్ ఎనర్జీ, ఇలాంటి విషయాల్లో చైనా ఎప్పటికే ముందుంది. మిగిలిన దేశాలని శాసించేలాగా చైనాని ఇబ్బంది పెడితే ఈ ఆయుధాలను బయటకు తీస్తోంది. మరి మన ఇండియా పరిస్థితి, మనం బాగా పెరుగుతున్నాం కానీ ఒకళ్ళు సాయం చేస్తేనే. మనం బాగా డిమాండ్ ఉన్న కంట్రీ కానీ టెక్నాలజీ అంతా బయట దేశంది. మనం నంబర్ 1 మార్కెట్ కింద అవతరించబోతున్నాం కానీ వస్తువులన్నీ బయట దేశాలవి, బిజినెస్ అంతా బయట దేశాలవి. ఒక్క ట్వీట్ తో అమెరికా మన మార్కెట్లను చెల్లా చెదురు చేసేస్తుంది. మీకు తెలుసా అండి, కోవిడ్ తర్వాత చైనా చేస్తున్న కంట్రోల్ ఇంత అంతా కాదు మన వస్తువుల మీద, మన తాలూకా కెమికల్స్ మీద, మన తాలూకా చిప్స్ మీద. సో ఇక్కడ ఇండియా నేర్చుకోవాలి అమెరికా కుతంత్రాల్ని, చైనా ఎత్తుగడల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటూ మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది, మనల్ని మనం ఎలా గ్రోత్ చేసుకోవాలి అనేది. మన ఇండియా చాలా పొటెన్షియల్ ఉన్న కంపెనీ అండి. బట్ ఈ పొటెన్షియల్ని బయటికి రానికుండా తొక్కేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మన ఇండియా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం నిజంగానే ఈ ఒక్క విషయంలో చైనాను అభినందించాలండి. చైనాను చూసి మనం కూడా నేర్చుకోవాలి. అమెరికా ఎంత ప్రేరేపించినా, ఎంత ప్రయత్నించినా, ఎంత నొక్కినా, ఎంత బెదిరించినా కన్నార్పకుండా చూస్తుంది. తిరిగి వాళ్లే ఇబ్బంది పడేలాగా వాళ్ళ తాలూకా ఎత్తుగడలు చూపిస్తోంది. ఇప్పుడు మనం అంత పరిస్థితుల్లో లేకపోయినా కూడా మనం కూడా అదే విధంగా తయారవ్వాలండి. ముందు సెక్యూరిటీ,
ముందు మన దేశం ఆ తర్వాతే డెవలప్మెంట్ అయినా ఏదైనా అనేలాగా మన ఇండియా స్టాండ్స్ తీసుకున్న రోజే మనం రేపు పొద్దున ఇలాంటి థ్రెట్స్ నుంచి మనం బయటపడతాం. మీరు మాకు ఇబ్బంది పెడతారా, మేము ఈ విధంగా ప్రవర్తిస్తాం, అది మీకు ఇబ్బంది అవుతుంది అంటున్నది కానీ చైనా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అనకుండానే అమెరికాని ముప్పు తెప్పులు పెట్టేస్తుంది. మనం కూడా అదే స్టాండ్స్ లోకి రావాలి. ఆ రోజు ఖచ్చితంగా ఇండియా డెవలప్ అవుతుందండి. అప్పటి వరకు కూడా ఏదో ఒక విధంగా ఇండియాని ఇబ్బంది పెట్టే శక్తులు పెరుగుతూనే ఉంటాయి. మనం మన తాలూకా స్పీడ్ ని ఎంత పెంచుదాం అనుకున్నా పెంచలేని స్థాయిలోనే ఉంటాం. ఇది ఖచ్చితంగా మారాలని ఆశిస్తూ ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి, ఈ వీడియోకి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.